భీమ్రావారి కోయిట్లో కూడా గంగనీళ్ళకి పోతుర్రా అని అనుకుంటుర్రా? వీడియో మొత్తం చూడమేమో మీకు తెలుస్తుంది. అయితే గంగనీళ్ళకి అయితే పోతలేము. మా మేడం అయితే వాళ్ళ కొడుకుకి కొత్త కార్ అయితే కొనిచ్చింది. మీకు ఇంతకుముందు వీడియోలో ఒక చిన్న షార్ట్ చూపించిన కదా, అది ఇదే కారు. పాత కారే. వాళ్ళ దోస్తు గాడు తక్కువ రేటుకి అమ్మెత్తున్నా అని చెప్పేసి ఈడైతే కొనుకొచ్చుకున్నాడు అనమాట. వాళ్ళ అమ్మతోని ఏడిచి ఏడిచి. సరే అని న్యాయం పడబడ్డాడు. దానికి అడుగు కడుగు మంచిగా అడుగు అనుకుంటే న్యాయం పడబడ్డాడు. సరే అయితే అడుగుతున్నా. అది అయిపోగానే నేనైతే ఇంతకుముందు పాత ఇంట్లో పని చేస్తుంటే ఇదే మా మేడం వాళ్ళ పాత ఇల్లు. ఈడికి ఇలా నైట్ అయితే వచ్చినట్టువి. ఇక ఆడొక డ్రైవర్ అయితే నానా కష్టాలు పడుతుండు బండిని బయటకి తీయడానికి. అట్లా అయినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దివాని ఎలా బండి వాడదో ఆడైతే ఉంటాడు. ఆడు చాపి తీసుకొచ్చుకొని తీసి మీ బండిని తీసుకోవాలి. తలిగిచ్చారంటే మీకే బాధ అవుతుంది. ఇక ఇదే పాత ఇల్లు మీకు చూపిస్తున్నదా. ఇక అది అయిపోగానే ఇంటికి వచ్చేసి మా మేడం అయితే రంజాన్ స్టార్ట్ అయింది. మొత్తం అంతా సాఫ్ సఫాయి అయ్యి దివాని మొత్తం అంటే సరే అనేది మొత్తం తీసి మొత్తం క్లీన్ చేస్తున్నా. గంగ నీళ్ళకి అయితే పోతలేము మేము. గంగ నీళ్ళకి పోతున్నా అనుకున్నారు అయితే అవన్నీ చాయ్ గవ్వ చేసుకునేటువంటివి అవన్నీ షోకాస్కి ఉంటాయి. అలా చాయ్ గవ్వ వేయరు. సరే షోకాస్కే పెడతారు. అది అయిపోగానే కొంచెం బయటకు వద్దామని బయటకు ఇంటికి వచ్చేలోపు ఏం చేసారో మీరే దివాని మొత్తం చెత్త చెదరం చేసేసారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్.